దేవుని ఉంటున్నాను. దాదాపు నాకు అంకులు ఫస్ట్ ఈ చర్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాతో ఎక్కువ క్లోజ్ ఉన్నాను. ఎందుకంటే ఈ చర్చ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ చదువుకోవడం నేనే వచ్చిన అంకుల్ నాతో పాటు ఎక్కువ ఎన్నేళ్ళంటే నేను నాతో పాటు. ఎందుకంటే అంకుల్ గురించి నాకు బాగా తెలుసు, అంకుల్ గురించి నా గురించి బాగా తెలుసు, ఆయన గురించి నాకు బాగా తెలుసు అనమాట. ఆయన చనిపోయినంటే నాకు ఎందుకంటే వేడి వస్తుంది చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నాకు అంత ప్రేమగా ఉన్నాడు, నాకు అంత బాగా చూసుకున్నాడు, చాలా దేవుడు తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతిసారి నాకు చాలా కూడా హెల్ప్ చేసినాడు ఆయన. అందుకని నేను ఆయన రుణం ఏ విధంగా చూసుకోవాలని ఆఖరికి అంకుల్తో కూడా అంకుల్ నా పెళ్లి నువ్వే చేయాలా అని పట్టుబడి ఆయనతో చెప్పుకున్న పెళ్లి. ఎందుకంటే ఆయనతో నాకు అంత ఆత్మీయంగా ఉన్నమాట, అంత ప్రేమ ఉన్నదంత. ఆ ప్రేమ ఎట్లా తెలుసుకోవాలని నేను అంకుల్తో అంకుల్ ఎట్లయినా కానీ నువ్వే నాకు పెళ్లి చేయాలా అని ఆ విధంగా అంకుల్తో చెప్పించుకొని నేను పెళ్లి చేస్తున్నాను. ప్రతిసారి కూడా అందరితో అంటున్నాడు, కుమారయ్య నువ్వే నాకు బాగా ఉండేది, నువ్వు నాకు చాలా తోడు ఉన్నాయా అని చాలా కూడా బాగా నాతో బాగా ఉన్నమాట. ఈరోజు ఆయన లేదంటే నాకు చాలా బాధ అవుతుంది. నాకు చెప్పలేకున్నాను గురించి కూడా. శివ కూడా ఉండే నాతో పాటు. శివ కూడా బాగా అంకుల్ బాగా క్లోజ్ ఉంటారు. శివ నేను అంకుల్ బాగా ఎగతాళి చేసింది ఇంకా అది అంకుల్ ఇది అంకుల్ అది అట్లా ఎగతాళి వేసిన అంకుల్ పాపము మేము అంత ఎగతాళి వేసినా కూడా చిన్న నా కొడుకు అంటే కదా మీరు అని ఆయన కూడా నాకు క్షమిస్తున్నాయన్నమాట. మీరు ఏమనుకున్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కూడా కొడుకుతో సమానం చూస్తున్నామంట. అట్లా అంత ప్రేమ చూస్తున్నాయా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ